యూట్రస్ లేని అమ్మాయి సంబంధం మీకు నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా? సో వీటిపైన మనం మాట్లాడదాము. ఓకే, వాళ్ళ ఓన్ నాన్నకు కూడా చెప్పుకోలేరు బికాస్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ తేడాగా చూస్తారు. అంటే ఇదేంటి అమ్మాయి కాదు ఆడపిల్ల కాదు అన్నట్టు తీసి పడేస్తారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఓకే, సారీ టు సే ఆడవాళ్ళకి శత్రువు అనడానికి మనం నిజంగా కొన్ని విషయాల్లో అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే హస్బెండ్ కి స్పర్మ్ కౌంట్ బాగుంది కానీ స్పర్మ్ సెల్స్ లేవు. సో వైఫ్ డస్ నాట్ హ్యావ్ యూట్రస్, హస్బెండ్ డజంట్ హ్యావ్ స్పర్మ్ సెల్స్. సో దే ఆర్ నాట్, అంటే వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని కనలేరు. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రా టాక్స్ విత్ అత్త కోడళ్ళు. సో ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇస్తున్నందుకు. అండ్ ఆల్సో ఇక్కడ కింద ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఈమెయిల్ ఐడి పైన మీ సిచ్యువేషన్ కానీ, మీ స్టోరీస్ కానీ, మీ కన్సర్న్స్ కానీ ఏమైనా సరే ఈ ఈమెయిల్ ఐడి మీద మాకు సెండ్ చేయండి. మేము మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా వీ విల్ డిస్కస్ ఆన్ దాట్. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే, నా సైడ్ నుంచి కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా నాకు ఇన్స్టాగ్రామ్లో. అంటే వన్ పర్సన్ హూ వాజ్ స్ట్రగ్లింగ్ అ లాట్, అంటే ఈ మ్యారేజ్ సిచ్యుయేషన్స్ దీంట్లో ఇట్ వాజ్ సో మోటివేటింగ్ దట్ షీ చేంజ్డ్ హర్ సెల్ఫ్. అంటే ఐ వాజ్ సో హ్యాపీ. అలాంటి చాలా మెసేజెస్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఆదరించినందుకు, అర్థం చేసుకున్నందుకు, ఫర్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ హార్ట్ఫుల్లీ ట్రైంగ్ టు షేర్ ఆ పాజిటివ్ థింగ్స్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ప్రీవియస్ రా టాక్స్కి చాలా లవ్ ఇచ్చారు, చాలా మెయిల్స్ పంపించారు. అవుట్ ఆఫ్ ఆల్ మనం చూసిన వాటిల్లో మనం ఇవాళ పిక్ చేసుకుందాము. వీళ్ళందరూ ఆల్రెడీ మన టైటిల్ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాళ మనం మాట్లాడబోతున్నాము అబౌట్, అంటే ఒక అమ్మాయి తనకి యూట్రస్ లేకుండా పుట్టితే సమాజం ఆ అమ్మాయిని ఎలా చూస్తుంది, అది అలా ఒక అమ్మాయిని డిస్క్రీట్ గా ట్రీట్ చేయడం, అంటే అమ్మాయికి యూట్రస్ లేదని వేరేలా చూడడం, అది ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? యూట్రస్ లేకుండా పుడితే మనం పెళ్లి చేసుకోవచ్చా? ఒకవేళ గనక, అంటే మీకు అబ్బాయి ఉన్నాడు కాబట్టి యూట్రస్ లేని అమ్మాయి సంబంధం మీకు ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా? సో వీటిపైన మనం మాట్లాడదాము. ఆ తర్వాత మనం ఏంటంటే, ఇది మనం యాజ్ ఇట్ ఈస్ మన వ్యూవర్స్ మనకు పంపించిన మెయిల్స్ వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో ఒక అమ్మాయి, అండ్ యాజ్ వి ప్రామిస్ మనం ఎవరి డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయట్లేదు. ఓకే, బికాస్ ఇలా యూట్రస్ లేకుండా ఆ అమ్మాయి ఒకటే మాత్రం కాకుండా చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో నేను చిన్నప్పటి నుంచి నా స్కూల్ కాలేజ్ లో నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను నా ఫ్రెండ్స్ ని కానీ నాకు తెలిసిన వాళ్ళని నేను చూడడం వేరు, మీరు చూడడం వేరు. అదే మన ఇంటికి మనం కోడలుగా తెచ్చుకోవడం వేరు కదా. సో దీనిపైన ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఐ వాంట్ టు హియర్ యువర్ ఒపీనియన్. అంటే నా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడే అంత ఇది లేదు కాబట్టి ఐ వాంట్ టు హియర్ యువర్ ఒపీనియన్. లేదు అలా కాదు, అన్వర్ వింటే ఖుషి అయిపోతారు. అలా కాదు, అంటే ఊరికే కూడా అలా ఏడిపిస్తూ ఉంటా. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఒక అమ్మాయి యూట్రస్ లేకుండా పుడితే ఆ అమ్మాయిని అలా డిస్క్రీట్ గా ట్రీట్ చేయడం, అంటే బేసిక్ గా ఈ అమ్మాయి ఎవరైతే ఉందో మనకి మెయిల్ చేసిన అమ్మాయి, తను సొసైటీలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోలేకపోయింది. అంటే చేసుకోవాలనే రూల్ ఏం కాదు, బట్ షీ వాజ్ నాట్ కంఫర్టబుల్ టు టెల్ వాళ్ళ కజిన్స్ కి కానీ, వాళ్ళ అంకుల్స్ కి, ఆంటీస్ కి, టు హర్ ఓన్ ఫాదర్, వాళ్ళ ఓన్ నాన్నకు కూడా చెప్పుకోలేరు. బికాస్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ తేడాగా చూస్తారు. అంటే ఇదేంటి అమ్మాయి కాదు ఆడపిల్ల కాదు అన్నట్టు తీసి పడేస్తారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అండ్ ఇట్స్ నాట్, అంటే అది తప్పు అనుకోవడమే మనం చేసే తప్పు. నాకు పర్సనల్గా, అంటే నేను ఒక స్కూల్కి నాకు అంటే కెరియర్ స్టార్ట్ అవ్వకముందు నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్, షీ వాజ్ ఫ్రమ్ మన తెలంగాణ పరిగి సైడ్ అమ్మాయి అనమాట. అందరం ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ కలిసాము, అందరము అక్కడ కలిసి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, స్లిమ్, మంచిగా ఉంది అమ్మాయి చూడడానికి. ఆహా అంటే ఎంత బాగుంది అని అందరం పొగిడేవాళ్ళం ఆమెని, యు సో బ్యూటిఫుల్ అని. అలాంటి అమ్మాయి షీ వాజ్ సమ్ టైమ్స్ ఫీలింగ్ వెరీ లో,
పెళ్లి మాట ఏదైనా వచ్చినప్పుడు తినకి పెళ్ళి అయిపోయిందట, తినకి అవ్వాలని ఏదైనా ఉంటే కామ్గా ఉండడం, డల్గా ఉండడం అలా ఉండేదన్నమాట. సో వన్ ఫైన్ డే నేను తను వెళ్ళి మాట్లాడి వై ఆర్ యూ ఫీలింగ్ లో, ఏమైంది అని అంటే తను అప్పుడు నాతో షేర్ చేసుకుంది దట్ తనకి యూట్రస్ లేదు అండ్ షీ డజంట్ గెట్ అ పీరియడ్స్ అనేసి. సో ఐ సెడ్ నాకు ఫస్ట్ టైం నేను వినడం. అప్పుడు నాకు పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి. ఐ వాజ్ మ్యారీడ్, అప్పటికి మ్యారీడ్, పిల్లలు ఉన్నారు. కానీ ఇలా నాకు తెలియదు ఐ వాజ్ మై సెల్ఫ్ అ కిడ్. అప్పుడు ఇలా కూడా ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ ఓకే సరే ఉంటుందా, ఇలా అవుతుందా, ఇట్స్ ఓకే కదా ఉంటే ఆల్సో, వాట్ ఇస్ దేర్, అయితే ఏంటి పెళ్లి చేసుకోకూడదా అని ఐ వాజ్ ఆస్కింగ్. అంటే సార్ నో సొసైటీ డజంట్ అంటే దీనికి, ఎందుకంటే పిల్లలు అవ్వరు ఇవన్నీ ఏదో చెప్పుకొని వచ్చింది. ఐ సెడ్ ఓకే యూ కెన్ వర్క్ అండ్ స్టిల్ లీవ్ యువర్ లైఫ్ కదా, ఎందుకు అట్లా, నీకు ఎవరో వస్తారు అది అంటే నాకు తెలియని ఏజ్లోనే చాలా మెచ్యూర్డ్గా ఎక్స్ప్లెయిన్ హర్ అండ్ షీ వాజ్ సో కన్విన్స్డ్ అండ్ వాజ్ సో హ్యాపీ. అంటే నేను చెప్పే మాటలకి సో నాకు అది గుర్తుండిపోయింది నా మైండ్లో. సో దే వర్ సో మెనీ గర్ల్స్ ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఇట్స్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ నాట్ ఎ డిజీజ్, అది మనకి రోగం కాదు, ఇట్స్ అ పార్ట్. అనుకోకుండా అంటే దేవుడు ఒక అది ఇట్స్ ఓకే అది అవ్వట్లేదు, సో వాట్, సరే పెళ్లి చేసుకోవట్లేదు, 10 మందిలో ఎవరో ఒకళ్ళు ఉండరా మంచి వాళ్ళు చేసుకునే వాళ్ళు, చేసుకోకపోయినా ఓకే, కాంట్ వి లీవ్ అ లైఫ్, సంథింగ్ ఈజ్ అన్స్టాపబుల్ ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, లైఫ్ అంతేనా అన్న ఒపీనియన్ అయితే ఉండకూడదు యాజ్ ఫార్ యాజ్ ఐ నో. అండ్ ఇఫ్ యూ ఎనీబడి కమ్స్ అక్రాస్ సంబడి ఎవరో ఇలా తెలుసా అంటే అవునా అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, సారీ టు సే, ఆడవాళ్ళకి శత్రువు అనడానికి మనం నిజంగా కొన్ని విషయాల్లో అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనమే ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తాము, అంటే డిస్రెస్పెక్ట్ చేస్తాము, వాళ్ళని ఎప్పుడు దించుదాం, అయ్యో వాళ్ళంట వాళ్ళ పిల్లలకి ఇట్లా అంట, వాళ్ళ అమ్మకి ఇట్లా, ఈ మనమే వెళ్ళి స్ప్రెడ్ చేస్తాం. అంటే అవసరమా? అరే షీస్ సో నైస్, షీస్ సో లక్కీ, హ్యాపీగా ఇంక పీరియడ్స్ అవ్వట్లేదంటే హ్యాపీ అనుకోవాలి మనం, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మంత్లీ మనకి పీరియడ్స్ అనేది ఇట్స్ అన్ హెడేక్, టు బి ఫ్రాంక్ ఇట్స్ హెడ్ఏకే. అంటే దీని తర్వాత ఒక టాపిక్ ఉంది, అది ఎప్పుడైనా, అంటే ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్, అది ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ పార్ట్ నౌ. ఇప్పుడు ఇది మాట్లాడదాము, అది కూడా చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే అర్థం చేసుకోవాలి అమ్మాయిని, అండ్ వీ షుడ్ ఓకే ఇట్స్ ఓకే, దట్స్ అ వెరీ కామన్ థింగ్. చెప్పొచ్చు పీరియడ్స్ రావట్లేదు అని, మన ఫ్యామిలీలో కంఫర్టబుల్గా ఉంటే చెప్పండి, కంఫర్టబుల్గా లేకపోతే ఓకే. బట్ వాళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అంటే మనం బ్రతకలేము. మీ ఫ్యామిలీలో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోవడం మన ఫులిష్నెస్. అంటే నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, సపోజ్ నాకు యూట్రస్ లేదు, అవును ఓకే, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను, అవును, ఈవెన్ మై ఫాదర్, ఓకే ఓకే, సో నేను ధైర్యంగా నేను చెప్పుకుంటాను, ఐ వాంట్ టు లివ్, ఒక అంటే ట్రాన్స్పరెన్సీ పెట్టుకోవాలి నా ఫ్రెండ్స్ తో కానీ చుట్టాలతో కానీ, నేను చెప్పుకుందాము అని నేను అనుకున్నా. మా మమ్మీ ఎవరైతే ఉన్నారో, మా మమ్మీ వచ్చేసి కొంచెం ఓల్డ్ స్కూల్, లేదు చెప్తే మనకి పరువు పోద్ది, నా మీద నింద వస్తుంది, అంటే నేను కన్నాను కాబట్టి, అదేంటి యూట్రస్ లేని ఆడపిల్లని కన్నావా అన్నట్టు నా మీద నిందలు వస్తాయి, లేదా 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారని చెప్పి అమ్మ ఆపడం వల్ల కూతురు చెప్పుకోలేకపోయే సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఏంటి? అదే అన్నాను కదా, ఆడవాళ్ళకి శత్రువు అని, మన వాళ్ళే మనకి ఇచ్చేస్తారు. సో అసలు ఎవరైనా, ఒక తల్లి ఆపినా ఒక కూతురు అది ఆ తల్లి వద్దని చెప్పకపోయినా, వాట్ ఐ ఫీల్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇట్స్ నాట్ అ డిజీజ్, మనం ఏం క్రైమ్ చేయలేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ అ లైఫ్, ఓకే సో వాట్ అనుకోవడం ఒక పద్ధతి. ఓల్డ్ స్కూల్ అని న్యూ స్కూల్ అని పక్కన పెడితే ఏ స్కూల్ అయినా సరే, దట్ టైమ్ ఆర్ దిస్ టైం సేమ్ ఎనీ టైం, మీలో మీకు ఎంత ధైర్యం ఉంది, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండగలరు, ఎంత అంటే దిస్ ఇస్ ఒక, అంటే మన మైండ్లో ఫిక్స్ అయిన ఒక ఇది తప్ప మనం ఆలోచించేది కన్నా ఇట్స్ ఓకే, పురుగు అంతే, ఓకే ఇట్స్ ఫైన్ అనుకొని పాజిటివ్ వే ఆలోచించాలంటే, అమ్మ థ్యాంక్ గాడ్ అందరికి ఉన్న తలకాయ నొప్పి నాకు లేదు రబ్బాబోయ్, అసలు పీరియడ్స్ లేదు ఏమి లేదు, ప్రతి నెల స్టార్ట్ అయ్యే ముందు టెన్షన్, అయిపోయిన తర్వాత టెన్షన్, స్పాటింగ్ ఉంటుంది, కొందరికి 15 days 1 week 10 days, కొందరికి బిఫోర్ స్టార్ట్ అవుతుంది, ఆ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒక టెన్షన్ ఉంటుంది, ఇంక 4 రోజులు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ముందే మనం ప్యాడ్స్ పెట్టుకొని వెళ్ళి జాగ్రత్తలు మంచి చెడు చూసుకోవడం, ఇవన్నీ కామన్ ఫర్ ఎనీ ఉమెన్. సో ఆ హెడ్ఏక్ లేదనుకోవడం ఒక పద్ధతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు షేర్ యూ కెన్ షేర్, లేదు ఐ డోంట్ వాంట్ టు టెల్, అసలు నేను చెప్పొద్దు అనుకున్నప్పుడు ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఓకే ఫైన్. సంబంధాలు వస్తాయా లేదా టాపిక్ వస్తే
ఫస్ట్ థింగ్ అంటే ఇది షేర్ చేసుకోలేదు, తల్లి చెప్పారు కాబట్టి తను షేర్ చేసుకోలేదు, ఇట్స్ ఫైన్. తల్లి కంఫర్టబుల్గా లేదు, తను కూడా చెప్పొద్దు అనుకుంది, ఇట్స్ ఫైన్, ఓకే, అంతవరకు ఓకే. ఫాదర్ కూడా చెప్పలేదు, ఓకే ఫైన్. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. సంబంధాలు వచ్చినప్పుడు ఆ టైంలో అయినా చెప్పేయాలి. సంబంధాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం చెప్పాలి. నలుగురు రాకపోవచ్చు, ఐదుగురు రావచ్చు, ఎవరో ఒకడు మంచోడు ఉండడా ప్రపంచంలో? ఎవడో ఒకడు ఉంటాడు కదా. మంచోళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఒట్టి చెడు వైపు ఫోకస్ చేస్తున్నారు. దెర్ ఇస్ అనదర్ సైడ్, మంచోళ్ళు ఉన్నారు హూ యాక్సెప్ట్ యూ యాజ్ ఇట్ ఈస్ వాట్ యు ఆర్. సో అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు వస్తారు తప్పకుండా, రారని కాదు. రాని పరిస్థితుల్లో ఓకే ఫైన్, దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. నీ రియల్లీ వాంట్ టు గెట్ మ్యారీడ్, డిస్పరేట్ టు గెట్ మ్యారీడ్, ఎవరో ఒకరు ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా కలుస్తారు, ఎక్కడో ఒకటి కలిసి మాట్లాడతారు, కలుస్తారు, పెళ్లి చేసుకుంటారు, అవుతుంది. కానీ దాని గురించి ఆలోచించి లైఫ్ని డిప్రెస్ చేసుకోకండి. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్. పీరియడ్స్ రాకపోవడం ఒక ఆడపిల్లకి ఇట్స్ నాట్ ద ప్రయారిటీ ఆఫ్ లైఫ్. ఉండకపోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అంటే ఆడపిల్ల అంటే ఒక మిషన్, ఇది కనాలి, పిల్లల్ని కనాలి, పీరియడ్స్ రావాలి. షీఈస్ నాట్ అ మిషన్. నాట్ ఎవ్రీ మిషన్ ఈజ్ ఈక్వల్. ప్రతి ఒక్క మిషన్ డిఫరెంట్గా మూవ్ అవుతుంది. మనం కూడా అలా వీఆర్ బాండ్ లైక్ దట్. కొందరికి బాగుంటుంది, కొందరికి బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీరియడ్స్ అయ్యే వాళ్ళు కూడా చాలా మందికి తెలుసా 1 day పీరియడ్స్ 2 days పీరియడ్స్ అవుతాయి. నేను అది విని చాలా షాక్ అయ్యా. అవునా 2 daysకి అయిపోతుందా అంటే ఐ యూస్ టు హ్యాపెన్ ఫర్ మీ. నాకు 7 days 8 days 9 days I used to have my period. సో అలా ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించేదాన్ని. సో అలా కూడా ఉన్నారు. సో వీఆర్ నాట్ సేమ్. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్లో యూనిక్గా ఎవరైనా ఉన్నారంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యూటరస్ ఆర్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దేర్ పీరియడ్స్ అండ్ దట్ ఈస్ వెల్, దట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ మిస్టేక్. అది క్రైమ్ కాదు, తప్పు కాదు, మీరేం తప్పు చేయలేదు. దానికోసం మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సపోజ్ మనం పుట్టాము, మనకి ఏదో ఒక్కొక్క మచ్చ వచ్చింది ఇక్కడ, లేకపోతే చేతికి ఒక దెబ్బ వచ్చింది, లేకపోతే ఎక్స్ట్రా ఫింగర్, ఏదో ఒక డిఫెక్ట్తో ఉంటాం కదా, బయటికి చూపించుకుంటాం, దాచిపెట్టుకుంటామా? లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి, బయటికి రండి ఈజ్ వాట్ ఐ సే. ఐ ఫీల్ అదొక ఇది. అంటే నాకు ఇంకో డౌట్. సో ఇది చెప్పారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడదాము. బట్ దెన్ నేను ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఇలా చాలా మంది ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ ఇన్ జనరల్ కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఎలాగో మీరు ఈ టాపిక్ గురించి చెప్పారు, మనం వి షుడెంట్ బి అషేమ్డ్, ఇట్స్ ఓకే. ఎలాగైతే మనం చూపించుకుంటున్నామో ఇవి కూడా చెప్పుకోవడంలో తప్పు లేదు. లైక్ హౌ వీఆర్ వోకల్. ఇప్పుడు ఆ టైంలో ప్రాబ్లీ పీరియడ్స్ గురించి అంతా మాట్లాడలేకపోతుండే, అంటే సీక్రెట్ గా నాకు పీరియడ్స్ ఉన్నాయి చెప్పడం కానీ, ప్యాడ్స్ కొనడం కూడా న్యూస్ పేపర్ లో ర్యాప్ చేసుకోవడం. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. ఓపెన్ గా మనం ప్యాడ్ చేతిలో పట్టుకుని వాష్రూమ్ కి వెళ్తాము, ఆర్ వి డూ ఎవ్రీథింగ్ ఇన్ ఓపెన్ బికాస్ ఇట్స్ నాట్ ఎ టాబూ. అలాగే యూట్రస్ లేకపోవడం కూడా వీ నీడ్ టు యాక్సెప్ట్. ఇదొకటి. ఇప్పుడు నెక్స్ట్, సపోజ్ అన్వర్ ఒక అమ్మాయిని ప్రేమించారు, వెరీ డీప్లీ ఇన్ లవ్, అండ్ యూ యాక్సెప్టెడ్. తర్వాత మీకు తెలిసింది ఆ అమ్మాయికి యూట్రస్ లేదు, విల్ యూ యాక్సెప్ట్? Yeah, of course I will accept. Okay, తెలుసుంటే I don't know whether you know or not. First what was Anwar, what ఒపీనియన్ ఏంటి? నేనేం అడిగేవాడిని, ఒక చిన్న అనాథాశ్రమం నుంచో ఎవ్వరు లేని ఒక పిల్లను, అనాథను, అట్లాంటి అమ్మాయిని చూసి తీసుకురారా, ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను వాడికి. ఇఫ్ యూ రిమెంబర్, హూ వీ కెన్ మతలబ్ ఆ అమ్మాయికి మనం లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. తర్వాత అన్వర్ ఏమనేవాడు, డెఫినెట్గా నేను చేసుకుంటా, అమ్మాయి హ్యాండిక్యాప్ అయి ఉంటే, ఆ అమ్మాయికి నిజంగా అంటే సపోర్ట్ లేకి ఒక హ్యాండిక్యాప్ అమ్మాయి అయితే నేను చేసుకుంటానమ్మా, ఐ విల్ గివ్ హర్ సపోర్ట్ అని వాడు ఒపీనియన్ అలా ఉండేది. మధ్యలో సమీర వచ్చి లవ్ అయ్యింది, అదంతా డిఫరెంట్ స్టోరీ. అంటే వాడి ఒపీనియన్ వాజ్ దట్. అంటే అలాంటి అలాంటి అన్వర్ will definitely accept, because we are very broad minded and we think more, we think everything like, you know, we should give love, we should give support, we should give అన్న ఒపీనియన్లోనే నేను ఉన్నాను, వాడు ఉన్నాడు. కాబట్టి వాడు థింకింగ్ కూడా అలాగే ఉండింది, నా థింకింగ్ కూడా అలాగే ఉండింది. కానీ ఇట్ డెంట్ హ్యాపెన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మా ఆలోచన అలా ఉన్నాయి. ఇన్ కేస్ డెఫినెట్గా అలా అయ్యి ఉండుంటే డెఫినెట్లీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. యూ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. లెట్స్ ఫర్గెట్ అబౌట్ అన్వర్. You know who is Anwar, I know who is Anwar. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మీరు చేస్తారు, ఓకే. సొసైటీ
నో లాన్ సొసైటీ. అన్వర్ పర్సన్ ఏంటి, అన్వర్ పర్సనాలిటీ ఏంటి, అన్వర్ థాట్స్ ఏంటి, అన్వర్ ఏం చేయాలనుకున్నాడు మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అన్వర్ ఇస్ నాట్ దట్. ఓకే, సపోజ్ మీ అబ్బాయి, okay, if he's not that kind of a person who wanted to do something good, he's deeply in love with a girl, okay, he wants to get married, మీ దగ్గర వచ్చి అడిగాడు, ఇట్లా మీరు ఓకే అనుకున్నారు, తర్వాత తెలిసిన అమ్మాయికి యూట్రస్ లేదని చెప్పి, ఇప్పుడు అన్వర్ who wants, తనకి ప్రాబ్లీ ఫ్యూచర్ లో నాకు పిల్లలు కావాలి, ఐ వాంట్ టు గివ్ గ్రాండ్ కిడ్స్ మా పేరెంట్స్ కి అన్న ఒక థాట్ తో ఉన్న ఒక అబ్బాయి, మీ కొడుకు. అండ్ మీరు వచ్చేసి పర్లేదు, ఇట్స్ నాట్ ఎ టాబు, తను ఒక లోపంతో పుట్టింది, దాంతో నాకేం ప్రాబ్లం లేదని మీరున్నారు. బట్ ఎంతగానో ప్రేమించిన అన్వర్ అమ్మాయికి యూట్రస్ లేదు, నేను వద్దనుకుంటున్నాను మమ్మీ అని ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మీతో చెప్తే, హౌ వుడ్ యూ రియాక్ట్ అండ్ వాట్ వుడ్ యూ సే? అంటే ఐ విల్ డెఫినెట్లీ నాట్ సపోర్ట్ హిమ్. I'll definitely not support him and I'll definitely say, suppose, okay, let's come. అన్ని బాగున్నా ఒక అమ్మాయిని చేసుకున్నా, అన్ని ఉన్నాయి, అన్ని బాగుంది, ఒక అమ్మాయిని చేసుకున్నా. సారీ, మధ్యలో కొంచెం సిచ్యువేషన్ లైట్ చేద్దామని. పెళ్ళైన తర్వాత ఏదైనా జరగచ్చు, రైట్? అన్ని బాగున్నాయి అనుకున్న వాళ్ళకి ఏదో లాస్ అయిపోవచ్చు, అవుట్ ఆఫ్ హస్బెండ్ సైడ్ కావచ్చు, గర్ల్ సైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ఏం చేస్తాము? నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయాలి, కలిసిమెలిసి ఉండాలి. వాట్ ఎవర్ డిఫెక్ట్ షీ హ్యాస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ ఇది నాట్ ఓన్లీ ఇన్ నార్మల్, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ యూట్రస్ నౌ, పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒకటే కాదు, ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిఫెక్ట్స్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ షుడ్ యాక్సెప్ట్, డిఫెక్ట్స్ ఆఫ్ వైఫ్ హస్బెండ్ షుడ్ యాక్సెప్ట్. అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. అండ్ రిగార్డింగ్ ఈ అబ్బాయి అలా ఉండుంటే యాజ్ అన్ మదర్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్, ఐ విల్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్ట్. దానికి వేరియస్ వేస్ ఆఫ్ హౌ టు గివ్ బర్త్ టు అ చైల్డ్. అంటే సరే నీ బేబీయే కావాలి, దానికి ఏంటి సైంటిఫిక్గా గో మీట్ అ డాక్టర్ ఆర్ దిస్. ఇప్పుడు చాలా ప్రాసెస్ వచ్చేసాయి, చాలా విధానాలు వచ్చేసాయి, చాలా రకాలుగా ఇట్స్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. So there are so many ways to get a baby. Adin I'll try to research and I'll try to explain him, but I will not support him. Definitely not support him. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, మన అనుకున్న వాళ్ళు కూడా మనకి అంటే కలిసి ఉంటారా, ఫ్యూచర్లో వాళ్ళు కూడా బాగుంటారా లేదా, మన అయితేనే మన రక్తం అయితే చూస్తారు. ఇట్స్ అగైన్ రాంగ్ థింకింగ్ అండి. మన తన భేదం లేకుండా ఉన్న వాళ్ళు, ప్రేమతో ఉన్న వాళ్ళు ఎవరు చూసుకుంటారు, మన అనుకున్న వాళ్ళు చూడకపోవచ్చు కూడా. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్లో ఉండే నాది నాది, నా బ్లడ్ రాంగ్. అది నాదే కావాలి, నా బ్లడ్డే కావాలి, రాంగ్. అంటే యూ కెన్ ఈవెన్ అడాప్ట్ అ కిడ్ ఇఫ్ యూ వాంట్, ఆర్ యూ కెన్ డూ ఎనీ అదర్ ప్రాసెస్. ఇప్పుడు చాలా విధాలను ఉన్నాయి, దానికి వెళ్ళొచ్చు. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హిమ్ అండ్ ఐ ట్రై టు షో యాజ్ అ మదర్గా. నేను చెప్తాను, చూడు అన్వర్, ఎంత ప్రేమగా చేసుకున్నావు, ఇలాంటి అమ్మాయిని నువ్వు వదిలేసి సరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ అమ్మాయికి ఏమైనా ఉంటే, ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే అప్పుడు ఏంటి నీ పరిస్థితి? సపోజ్ ఆ అమ్మాయి పొజిషన్లో నువ్వు ఉన్నావు, నీకే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ అమ్మాయి అంతా వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ గుడ్ విత్ ఆర్, నీకు ఇప్పుడే తెలిసింది సడన్గా నా స్పర్మ్ కౌంట్సే కౌంట్ అవ్వట్లేదేమో, లేకపోతే నాకేదో ప్రాబ్లం ఉండుంటుంది. అప్పుడు అమ్మాయి నేను వదిలిపెట్టి వెళ్తానంటే ఎలా ఉంటుంది? అది. సో విల్ ట్రై టు సార్ట్ అవుట్ ద థింగ్స్, అంతేగాని ఐ విల్ నెవర్ డెఫినెట్లీ నాట్ సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే మనకు మెసేజ్ చేశారో, లెట్స్ నేమ్ హర్. ఏం పేరు పెడదాం? ఏదో ఒక పేరు పెడదాం, చెప్పండి మరి, నామకరణం చేద్దాం. ఏం పెడదాం? అబ్బా ఏది మీకు ఇష్టమైన ఒక, మీరు చేసిన ఒక క్యారెక్టర్ పేరు చెప్పండి. అబ్బో, నా చేసిన క్యారెక్టర్ పేరు? సరే, నా క్యారెక్టర్ పేరు అక్షయ. అక్షయ అనుకుందాం. ఓకే, ఇట్స్ అ వెరీ పాపులర్ క్యారెక్టర్, చాలా మందికి ఇష్టమైన క్యారెక్టర్. లెట్స్ నేమ్ హర్ అక్షయ. సో ఇప్పుడు అక్షయకి యూట్రస్ లేదు, యాజ్ షీ గ్రూ తనకు తెలిసింది, అంటే 12 years అయినప్పుడు, ఇది మనం ఇప్పుడు ఎవరైతే మనకు మెయిల్ చేశారో తన గురించి మాట్లాడుతున్నాం. 12 years ఉన్నప్పుడు తనకి ఇంకా పీరియడ్స్ రాకపోతే వాళ్ళు డాక్టర్ని కలిసారు. డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ చెప్పారు నీకు యూట్రస్ లేదని. ఇంకా అక్కడతో మదర్ డాటర్ మధ్యలో సీక్రెట్ ఇది. 20 to 23 years అయినప్పటి నుంచి ఇంకా అందరు చుట్టాలందరూ అడగడం స్టార్ట్ చేశారు, ఏంటి ఇప్పుడు నీ పెళ్లి పరిస్థితి ఏంటి, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళెప్పుడు. అండ్ ఈ ప్రెషర్ లో మదర్ కూడా ఎంకరేజ్ చేశారు, పెళ్లి చేసుకోవచ్చు కదా, అవును సంబంధాలు చూద్దాం అని చెప్పి. అప్పుడు అక్షయ్ వాళ్ళ మమ్మీకి చెప్పింది, లేదు మమ్మీ, నువ్వు మర్చిపోయావా, నాకు పీరియడ్స్ రావు, నాకు యూట్రస్ లేదు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ అని అక్షయ్ చెప్పింది. అప్పుడు అక్షయ్ వాళ్ళ మమ్మీ మీలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు, నువ్వు యూట్రస్ లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావా, ఇప్పుడు సైంటిఫిక్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి,
దేర్ ఇస్ ఐవీఎఫ్, సరోగసీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే నీకు యూట్రస్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళ యూట్రస్ ని డోనర్ గా నువ్వు యూ కెన్ గో ఫర్ సరోగసీ. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. అక్షయ కన్విన్స్ అయింది, బికాస్ మమ్మీ చెప్పారు, కన్విన్స్ అయింది. కన్విన్స్ అయిన తర్వాత షీ వాంటెడ్ టు స్టార్ట్ హర్ న్యూ ఏదైతే రిలేషన్షిప్ తను స్టార్ట్ చేస్తుందో ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ అంటే నాన్న దగ్గర దాచాము, సొసైటీలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర అందరి దగ్గర దాచాము, కానీ ఏదైతే నేను కొత్త రిలేషన్షిప్ మొదలు పెడుతున్నానో అది ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ట్రూత్ అని చెప్పి ప్రతి వాళ్ళు ఎవరైతే సంబంధాలు ఎవరు వచ్చి చూసినా ఎవరు వచ్చి కలిసినా ప్రతి వాళ్ళ దగ్గర అక్షయ నిజం చెప్పుకుంటూనే వచ్చింది. ఇలా నాకు యూట్రస్ లేదు, నాకు ఈ ఇష్యూ ఉంది, విల్ యూ స్టిల్ బీ ఓకే టు మ్యారీ. అలా అందరూ రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. వెరీ అన్ఫార్చునేట్ దట్ ఎవ్రీబడి కెన్ బి రిజెక్టింగ్. బట్ అల్హమ్దుల్లా వన్ ఫైన్ డే దేర్ వాజ్ వన్ గై, వాళ్ళు వచ్చి కలిసారు, చూసారు, తను నిజం చెప్పింది వాళ్ళకు కూడా. 3 days తర్వాత అబ్బాయి కాల్ చేసి నాకు నువ్వు నచ్చావు, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అక్షయకి పెళ్లి అయిపోయింది. పెళ్లి అవ్వక ముందు పెళ్లి టైంలో అక్షయ వాళ్ళ గైనక్ దగ్గర వెళ్ళి తన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసింది. కలిసినప్పుడు ఇలా కొన్ని రోజులు నాకు పెళ్లి ఉంది, జస్ట్ బీ ఆన్ సేఫర్ సైడ్, ఎలాగైతే మనం పెళ్లికి ముందు ఒకసారి మన గైనక్ ని కలుసుకుంటామో అలా తను కూడా అక్షయ కూడా వెళ్ళి కలిసింది, ఒకసారి చెక్ చేయించుకుందామని చెప్పి. అప్పుడు డాక్టర్ తనకు చెప్పింది ఏంటంటే నువ్వు ఇంటిమసీకి నీ బాడీ డజంట్ సపోర్ట్ ఫర్ ఇంటిమసీ. సో నీకు యూట్రస్ లేదు, విచ్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ అ వజైనా. దిస్ ఇస్ కాల్డ్ యూరైన్ అబ్నార్మలిటీ, సంథింగ్ లైక్ దిస్. అయితే తినకి డాక్టర్ చెప్పిన వెంటనే యుల్ హ్యావ్ టు అండర్గో అ సర్జరీ. నువ్వు ఇంటిమసీకి రెడీ అవ్వాలంటే యుల్ హ్యావ్ టు అండర్గో అ సర్జరీ అన్నారు. అక్షయ ఈ విషయం తన పార్ట్నర్ కి చెప్పింది, సర్జరీ చేయించుకుంది. సర్జరీ తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ 1 to 3 months వరకు దే హ్యాడ్ టు స్టే అవే. ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వలేరు, పార్ట్నర్ సపోర్ట్ చేశారు, అంతా బాగుంది. అండ్ బోత్ ఆఫ్ దెమ్, అక్షయ అండ్ తన పార్ట్నర్ ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. వీళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ నైస్, హ్యాపీ. వీళ్ళు అబ్రాడ్ మూవ్ అయిపోయారు. అబ్రాడ్ మూవ్ అయిన ఆఫ్టర్ కపుల్ ఆఫ్ టైమ్, లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్, ఇప్పుడు వాళ్ళు లెట్స్ గో ఫర్ సరోగసీ, పిల్లలకి అందాము, టైం అవుతుంది. బికాస్ సొసైటీలో చాలా మంది అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ తను చిన్నగా ఉన్నప్పుడు, తను టీనేజ్ లో ఉన్నప్పుడు తను వాళ్ళ మమ్మీ వాళ్ళ చుట్టాలందరికీ చెప్పేశారు. అంటే మన ఫ్యామిలీస్ లో ఎలా ఫస్ట్ పీరియడ్ వస్తే అందరికి కాల్ చేసి చెప్పుకుంటాము, అలా చెప్పేశారు ఫస్ట్ పీరియడ్ వచ్చిందని చెప్పి. సో చుట్టాలందరికీ తెలుసు దట్ షీ హ్యాడ్ హర్ పీరియడ్, షీ ఇస్ ఎలిజిబుల్ టు గివ్ బర్త్ టు బేబీస్, అవన్నీ కూడా. సో నార్మలీ పెళ్లి ఎప్పుడు అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు పిల్లలు ఎప్పుడు అని అడగడం మొదలు పెట్టారు. నౌ దే డిసైడెడ్ ఇట్స్ టైమ్ దట్ వి గో ఫర్ సరోగసీ. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చారు. వచ్చి వాళ్ళ డాక్టర్ ని కలిశారు, అన్ని టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాక ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే హస్బెండ్ కి స్పర్మ్ కౌంట్ బాగుంది, కానీ స్పర్మ్ సెల్స్ లేవు. సో వైఫ్ డస్ నాట్ హ్యావ్ యూట్రస్, హస్బెండ్ డజంట్ హ్యావ్ స్పర్మ్ సెల్స్. సో దే ఆర్ నాట్, అంటే వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని కనలేరు. సో ఫస్ట్ మనం అక్షయకి ఒక మారల్ సపోర్ట్ ఏం చేయాలి, జస్ట్ టు గివ్ హర్ మారల్ సపోర్ట్. దాని తర్వాత దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి దీని గురించి చెప్పాలి. సో ఫస్ట్ మీరు మారల్ సపోర్ట్ ఇవ్వండి. నేను డాక్టర్ సమతతో మాట్లాడాను యాక్చువల్లీ ఈ టాపిక్ పైన, మనం ఏం చేయొచ్చు, ఆప్షన్స్ ఏంటి. సో అక్షయ్కి దానిపైన ఏం చేయొచ్చు నేను చెప్తాను, బట్ I want you to give her some moral support, how to handle this situation. Because మీరు చెప్పినట్టు మనకి తెలియకుండా ఒక రకమైన డిప్రెషన్ లో వెళ్ళిపోతాం. ఎంతో అనుకొని పిల్లల్ని కనాలి అనుకున్న ఒక ఆడపిల్ల యూట్రస్ లేదు అని డిస్కవర్ చేయడం, ఆ తర్వాత యూ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటిమసీ అని తెలియడం, ఇవన్నీ చేసుకున్నాక ఇప్పుడు యూ కాంట్ ఈవెన్ గో ఫర్ అ బేబీ. అంటే హౌ డస్ దాట్ ఫీల్, హౌ డిప్రెసింగ్ ఇట్ ఇస్. ఇద్దరు హస్బెండ్ వైఫ్ చాలా డిప్రెస్డ్ ఉన్నారంట, ఏం చేయాలో తెలియట్లేదు. సొసైటీకి ఎవరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేరు, బికాస్ దే హ్యావ్ లైడ్ ఇన్ ద పాస్ట్. సో హౌ టు ఫేస్ ఇట్, వాట్ ఈస్ ద రైట్ థింగ్, వాళ్ళు ఇప్పుడు ఏం కరెక్ట్ గా హౌ టు ఫేస్ ద వరల్డ్, ఏం చెప్పుకుంటే కరెక్ట్ ఉంటుందని చెప్పి మీరు చెప్తే బాగుంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పేరు పెట్టాము మనం, అక్షయ. లవ్ యూ మా, బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్. తను చెప్పే స్టోరీని చూసి నేను అర్థం చేసుకుందంటే వాట్ ట్రామా యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ డేస్. ఎంత ట్రామా అంటే సింగిల్గా ఎవరికి చెప్పకుండా ఈ విషయం నీ మనసులో దాచుకొని ఇన్ని సంవత్సరాలు ఎంత ట్రామాని భరించి ఉంటావు. అంటే పక్కన వాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం కానీ, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా అడిగడం కానీ, ఇంట్లో ఒక పూజ అయినప్పుడు కానీ ఏదైనా, అంటే ఆ ట్రామా ఎలా ఉండుంటుంది నీకు అనేది నేను అర్థం చేసుకోగలను. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్, ఫేసింగ్ ఇట్ అండ్ కమింగ్ సో ఫార్. సో యు ఆర్ అ విన్నర్ ఆల్రెడీ. అంటే పెళ్ళైన తర్వాత అన్ఫార్చునేట్గా యు ఆర్ నాట్ సపోజ్ అంటే కలిసి ఉండే ఛాన్స్ లేదన్నారు. సరే వాట్ ఎవర్ యూ హ్యావ్ గాన్ త్రూ సర్జరీ, అంటే ఇవన్నీ ప్రాసెస్లో
ఫిజికల్గా మెంటల్గా ఎంత ట్రామా యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఫైనాన్షియల్గా కూడా నవడేస్ మెడికల్లీ ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఫైనాన్షియల్గా కూడా ఏదో ఒక రకంగా ఐ డోంట్ నో హౌ సాలిడ్ స్ట్రాంగ్ యూ ఆర్ ఆర్ నాట్ అని తెలియదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్ కదా. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో డిప్రెషన్ ఈజ్ నాట్ ద వర్డ్ ఐ షుడ్ హియర్ ఫ్రమ్ యూ. డిప్రెషన్ ఈజ్ నాట్ ద వర్డ్. అది ఏంటి ఆ వర్డ్ ఎందుకు రావాలి? వై షుడ్ యూ ఫేస్ డిప్రెషన్ ఆఫ్టర్ సో మెనీ డేస్? ఓకే బేబీ కనాలంటే సరే, లైక్ సమీర ఇప్పుడు చెప్పినట్టు సర్గోసి కానీ ఐవీఎఫ్ కానీ ఇలాంటివి ఉన్నాయి సరే, దట్ యూ నీడ్ ఫాదర్ స్పర్మ్ అండ్ మదర్ స్పర్మ్స్ టు ఎగ్స్ టు ఫార్మ్ అ బేబీ. కాబట్టి అది లేకపోయినా దెర్ ఆర్ అదర్ వేస్, చాలా పద్ధతులు ఉన్నాయి మా, దే ఆర్ సో మెనీ వేస్. నాదే ఉండాలి మైందే ఉండాలి అనుకోవడం కూడా మానేయండి. నాకు తెలిసి అయితే నేను చెప్తా, డోంట్ గో ఫర్ ఎనీథింగ్. వాట్ ఐ ఫీల్ ఇస్ డోంట్ గో ఫర్ సర్గోసి, ఇవన్నీ కాదు. ఎస్ అన్న ప్రెగ్నెంట్ అని చెప్పండి అందరికీ, వాట్ ఇస్ దేర్, గో అవుట్ స్టే సమ్వేర్. ఫారెన్లోనే ఉంటుంది, ఇంకేంటి, ఎస్ ఐమ్ ప్రెగ్నెంట్ అనండి అంతే. వాట్ ఇస్ దేర్, 9 months మీరు అటో ఇటో మేనేజ్ చేసుకున్నారంటే యూ అడాప్ట్ అ బేబీ, యూ కెన్ హ్యాపీలీ అడాప్ట్ అ బేబీ. ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు, వీళ్ళు నా రక్తం కాదు నాలా ఉంటారా లేదా అని మీలా కనిపించే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి చూస్ చేసుకోండి. 10 మంది పిల్లలు ఉన్నారు అక్కడ, మీకు నచ్చిన పిల్లలు తీసుకోండి. ఎంతోమంది ఆర్ఫన్స్, వాళ్ళకి ఎంత అంటే లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలామంది అదే చేస్తున్నారు ఇప్పుడు. ఈ ప్రాసెస్ అంతా, ఈ సర్గోసి కానీ మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. అండ్ ఫర్గెట్ అబౌట్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే ఐ సీరియస్లీ డోంట్ know it's so painful or not, but I heard it is a painful process. And దీని వెనకాల మీరు పడే ఖర్చు, డబ్బులు అవన్నీ అదే పెట్టుకొని మీరు ఈ ఒక అనాథ పిల్లని తీసుకొని, ఒక అబ్బాయిని తీసుకొని, మీకు అమ్మాయి అయితే అమ్మాయి లగ్జరియస్ లైఫ్ ఇవ్వండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళు చూస్తారా లేదా అనుకొని ఇప్పటి నుంచే ఆలోచించకండి. మన వాళ్ళు కూడా చూస్తారా లేదా మనకు తెలియని రోజులు, రేపేంటి అని మనకు తెలియదు. అలాంటి రోజుల్లో వాడు ఎప్పుడో మన పెద్దగా అయిన తర్వాత వాడు మనం చూస్తాడా అనేది ఇట్స్ వెరీ రాంగ్ ఇదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ అన్న మాట నుంచి బయటికి వచ్చేయండి. యూ బోత్ ఆర్ హీరోయిన్స్ ఇన్ యువర్ లైఫ్. యువర్ సక్సెస్, మీ స్ట్రగుల్స్ మీరు ఎంత ఫేస్ చేసి, హ్యాట్స్ ఆఫ్ టు ద పర్సన్ హూ యాక్సెప్టెడ్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. యూ షుడ్ బీ అ స్ట్రాంగ్ సపోర్ట్ టు హిమ్ నౌ. మీరిద్దరు దేవుడు మీ ఇద్దరిని కలిపాడాలా unknowingly, right? See, that's a miracle and blessing from God. Exactly. నెగటివ్ గా తీసుకుండా నాకు ఇలా అయింది ఆయనకు కూడా అలా ఉంది అని కాకుండా మీరు అన్నట్టు పాజిటివ్ గా, see, it's a miracle. వీళ్ళే కలవాలని దేవుడు కల్పించాడు. లేకపోతే ఇట్స్ పాసిబుల్ ఈయన కూడా ఇలా ఉండడం ఏంటి, తినికి ఇలా ఉండి ఈయన యాక్సెప్ట్ చేయడం ఏంటి, ఇప్పుడు ఆయనకు తెలియడం ఏంటి, ఇవన్నీ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ మా. ఈ టైంలో డిప్రెషన్ పిల్లల కోసం అని, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉన్నారు, లేని వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉన్నారు, మనము పెట్టుకున్నాం ఇవంతా. అంత ఇదిగా ఉంటే నేను చెప్తున్నాను కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాసెస్. లేదు నాదే కావాలి, నా పిల్లలే కావాలంటే కూడా ప్రాసెస్ ఉన్నాయి. ఆయనకు లేకపోయినా దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ హూ దే డొనేట్ స్పర్మ్స్. సో వాళ్ళు అంటే మీకు ఎలాంటి కావాలి పిల్లోడు, మేము ఇలా ఉన్నాం, నా హస్బెండ్ మేము ఇలా కనిపిస్తామండి అంటే అలాంటి పర్సన్ నుంచే వాళ్ళు, అంటే ఐడెంటిటీ తెలియకుండా అలాంటి పర్సన్ నుంచే దే ట్రై టు గెట్ ద స్పర్మ్స్. అసలు మనకి ఎవరు ఏంటి కూడా తెలియదు. విత్ యువర్ ఎగ్స్ ఇట్ విల్ బీ యూస్ఫుల్, అంటే సేమ్ బేబీ ప్రాసెస్ అవన్నీ కూడా అవుతుంది. బట్ మై అడ్వైస్ ఇస్ స్టిల్ బీ స్ట్రాంగ్ అండ్ బీ లైక్ మీరు హీరోయిన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇంత చూశారు, ఇంత చేశారు. అక్షయ, హ్యాట్స్ ఆఫ్ టు యూ మా. అసలు ఐఎమ్ సర్ప్రైజ్ టు హియర్ దిస్ డిప్రెషన్ వర్డ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ, బికాస్ యూ హ్యావ్ సీన్ లైఫ్. ఇంత చూసి చేసి ఒక పిల్లాడి కోసం, ఒక పిల్లలు ఉంటేనే లైఫా అనుకుంటున్నారా? లేదమ్మా, పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఉంటే హ్యాపీగా ఉంటామని అనుకోకండి. ఏ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ మధ్య దే ఆర్ సో మెనీ వేస్. అంత ఇదిగా ఉంటే ఒక చిన్న పెట్టిని తెచ్చుకోండి, ఇంట్లో పెంచుకోండి, ఎంతో ప్రేమను పొందుతారు. నిజంగా దట్ సో మచ్ ఆఫ్ లవ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఎ పెట్. మీకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు మనతో ఎక్కువ ఉండరు, హ్యూమన్ బీయింగ్లా ఉండరు, వాళ్ళకి మన స్కూల్కి అవన్నీ పంపించలేము. కానీ అంత ఇదిగా ఉంటే నేను ఐ సజెస్ట్ గో గెట్ అడాప్ట్ ఎ కిడ్ నైస్గా, హ్యాపీగా. లేదు నేను సొసైటీకి చెప్పేసుకోవాలి అంటే చెప్పండి, నాకు పుట్టట్లేదు, అవును ఇప్పుడు నాకు అవ్వట్లేదు, ఏంటో డాక్టర్కి చెప్తున్నాను, నేను ఒక అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే 1 రోజు 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు నుంచి ఎవ్వరూ మాట్లాడరు. ట్రస్ట్ మీ. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇవాళ దే విల్ టాక్ బ్యాడ్ అబౌట్ యూ,
రేపు నువ్వు అడాప్ట్ చేసిన తర్వాత దే విల్ అప్రిషియేట్. మీకు తెలుసా ఆ అమ్మాయి అడాప్ట్ చేసుకుంది బికాస్ ఈ మధ్య కాలంలో ప్రాబ్లీ ఆ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఆ ఫుడ్ కానివ్వండి, there are so many people who are unable to give birth. యూట్రస్ ఉన్న వాళ్ళకే మిస్క్యారేజెస్ అవ్వడం, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ బికమింగ్ అ మదర్. వాళ్ళ యూట్రస్ సపోర్ట్ చేయట్లేదని చాలా మంది ఇప్పుడు IVF కి వెళ్తున్నారు, ఎగ్స్ ఫ్రీజింగ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దీస్ లాట్ ఆఫ్ మెడికల్ కండిషన్స్. సో ఇలా జరుగుతున్న వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు అడాప్ట్ చేసుకున్నారని ఇవాళ తప్పుగా మాట్లాడిన వాళ్ళు ప్రాబ్లీ 1 సంవత్సరం 2 సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత they will talk good about you. Yes, right. There are so many Bollywood people, they are not going for kids, అడాప్ట్ చేసుకుంటున్నారు ఎంతో మంది. నాకు తెలిసిన ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు, వద్దనుకున్నారు వాళ్ళు, అంటే నాకు వద్దు అనుకుని దే ఆర్ క్వైట్ రిచ్ ఇనఫ్, చాలా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ట్రై చేశారు. తర్వాత దే సెడ్ shall we go through all this process necessary? I don't want a kid, you don't ask me అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అవును పిల్లలు కావాలా మనకు అసలు ఎందుకు అనేసి. యూ డోంట్ బిలీవ్ సమీరా, ఈరోజు వాళ్ళు ఒక 50 మందిని చదివిస్తున్నారు. మాషాల్లా 50 మంది పిల్లల్ని చదివిస్తున్నారు రెగ్యులర్గా. అసలు 50 మంది అని నేను చెప్తున్నా, అంతకన్నా ఇంకెంతతో చేస్తున్నారు ఆ పిల్లలకి. ఎన్నో అనాథాశ్రమానికి ఫుడ్ పెడుతున్నారంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ అంటే నాకు ఇంత చేయగలను అంటే ఆ గుప్పెడు చేస్తున్నారు వాళ్ళు. ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ లైఫ్ టు అండ్ దే గో అండ్ చెక్ దెమ్ తెలుసా, యాజ్ అ మదర్ ఫాదర్లా వెళ్తారు వాళ్ళు. వెళ్ళి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి ఏం ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎవరికి ఏం అవసరం, ఎవరికి ఏం కావాలి అని చూసుకొని వస్తారు తెలుసా, యాజ్ అ మదర్ ఫాదర్. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుందండి లైఫ్లో. పిల్లలు ఉంటే మనం ఇవన్నీ చేయగలమా చెప్పండి. ఫ్యాక్ట్ ఆఫ్ మీరు ఒక్కరికే చేయగలరు. సో మీకు ఎంత తోస్తే అంటే దే ఆర్ ప్రాసెస్. లేదు నేను మళ్ళీ చెప్తున్నా, మీదే మీ పిల్లలే కావాలంటే దేర్ ఈస్ అ ప్రాసెస్. యు ఆర్ బ్లెస్డ్ ఇనఫ్ టు హ్యావ్ యువర్స్. సో ఇప్పుడు మన అక్షయకి ఎగ్స్ ఉన్నాయా లేదా మనకు తెలీదు, బికాస్ అక్షయ మనకు చెప్పలేదు ఆ విషయం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తాను, అక్షయ్ యూ ఆల్సో హ్యావ్ అ థింగ్ టు డూ. ఒకటి అక్షయ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్కాన్ చేసుకొని తనకి ఎగ్స్ ఉన్నాయా, తన ఎగ్స్ హెల్త్ ఎలా ఉంది అది తెలుసుకోవాలి. సో యూట్రస్ లేకపోయినా అంట మన బాడీలో ఎగ్స్ ఉంటాయంట. సో ఆ ఎగ్స్ మాత్రం షెడ్ అవ్వవు, అంటే యూట్రస్ లేదు కాబట్టి మనకి పీరియడ్స్ రావు. బట్ ఒకవేళ మన అక్షయకి ఎగ్స్ ఉంటే అక్షయ ఎగ్స్ ని తీసుకొని స్పర్మ్ డోనర్ దగ్గర స్పర్మ్ తీసుకొని దే కెన్ హ్యావ్ అ బేబీ. దీనికి అక్షయ ఎగ్స్ ఫ్రీజ్ చేయాలి అండ్ దెన్ దే కెన్ గో ఫర్ ది IVF ప్రాసెస్ విత్ ద స్పర్మ్ డోనర్ అండ్ గో ఫర్ అ సరోగసీ. లేదు అక్షయ కూడా ఎగ్స్ లేవు, సో ఎగ్ డోనర్, స్పర్మ్ డోనర్ అండ్ సరోగసీ ఇలా కూడా చేయొచ్చు. లేదా మన ఎవరైతే సరోగేట్ మదర్ ఉన్నారో ఆ సరోగేట్ మదర్ దగ్గరే వీళ్ళు ఆ సరోగేట్ మదర్ ఎగ్ తోనే వీళ్ళు స్పర్మ్ డోనర్ దగ్గర తీసుకొని వీళ్ళు బేబీ దే కెన్ హ్యావ్ అ బేబీ. బట్ మీరు చెప్పినట్టు ఈదర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దిస్ అంతా ప్రాసెస్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సరోగేట్ మదర్ దగ్గర IVF, ఇఫ్ అక్షయకి ఎగ్స్ ఉంటే తనకి IVF ఎగ్స్ ఫ్రీజ్ చేసి ఆ ఎగ్స్ కి అంత చూసుకొని మళ్ళీ అది గ్రో అవ్వాలి, హెల్దీగా ఉండాలి, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది, మళ్ళీ చెయ్యాలి ఆ ప్రాసెస్ అంతా. అదొట్స్ ద ప్రాసెస్, definitely expensive process, and I don't know how financially strong you are eligible to do this. I still want to do it అనే కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నథింగ్ రాంగ్. లేదు మైనర్ స్పర్మ్స్ నా ఎగ్జే కావాలనుకున్న వాళ్ళు అవ్వట్లేదంటే ఇట్స్ ఓకే మా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ లైట్. లైఫ్ యూ హవ్ క్రాస్డ్ కదా. యూ యువర్ సెయింగ్ యూ మస్ట్ బి అరౌండ్ యువర్ 30s రైట్ నౌ. ఇఫ్ అకార్డింగ్ టు దట్ ఏజ్ తీసుకుంటే వాట్ ఎవర్ ఏజ్ యూ ఆర్, late 20s or 30s వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హవ్ క్రాస్డ్ దిస్ ఆల్మోస్ట్. టీనేజ్ నుంచి ఇన్ని సంవత్సరాలు యూ హ్యావ్ గాన్ త్రూ. స్టిల్ ఇంకానా చాలా, ఇంకా యూ డోంట్ హ్యావ్ టు వరీ అండ్ థింక్ అబౌట్ ఇట్. Wake up, close your eyes, take a deep breath and say, yes, I'm a winner, I have to be a winner, I will succeed in life, I'll do what I want, I'm least bothered about who says what to me. Do what your heart says, what your mind says, what you both think is important, not what others say. So please don't be depressed, don't think that this is the end of the life, this is just the beginning. Malli eppudu chepta nenu, this is just the beginning and nothing is impossible and nothing is unstoppable. So if you think, you will achieve it. You have already achieved so much, you have achieved, you will achieve. సో ఐ హోప్ అంటే మనం అక్షయకి ఇచ్చిన సొల్యూషన్ తనకు యూస్ఫుల్ ఉంటుంది. తనతో పాటు ఇలా యూట్రస్ లేకుండా పుట్టిన అమ్మాయిలకి కానివ్వండి, ఆర్ యూట్రస్ లేకుండా పిల్లలు పుట్టిన తల్లికి కానివ్వండి, ఆర్ అత్త వాళ్ళకి అందరికీ ఒక మంచి మెసేజ్.
ఒక మోటివేషన్, మెయిన్లీ మన అక్షయ్కి మోటివేషన్ దొరుకుతుంది అని హోప్ చేస్తూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. బిఫోర్ సైనింగ్ ఆఫ్, కింద ఉన్న ఈమెయిల్ ఐడికి మీ కన్సర్న్స్, మీ స్టోరీస్, వాట్ ఎవర్ ఇష్యూస్, క్యూరియస్ అంటే ఏదైనా క్వశ్చన్ ఉంది, సంథింగ్ వెరీ యూ వాంట్ టు ఆస్క్. సో అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ఇష్యూ కూడా మేము అంటే ఐడెంటిటీ చెప్పట్లేదు, మేమే పేరు ఏదో పెట్టుకున్నాం, అక్షయ్ మర్చిపోతూ ఉంటా అలాగా, అక్షయ్ గురించి. అండ్ సమీర ఆల్రెడీ దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసామంటే మాకు తెలిసిన దాంట్లో చెప్పడం కాకుండా వాట్ నెక్స్ట్, వాట్ కెన్ బి డన్ అనే చిన్న రీసెర్చ్ కూడా చేశాము. సో అక్షయ వి లవ్ యూ అండ్ ఐ హోప్ ఐ గెట్ అ మెయిల్ దట్ ఐ ఆమ్ సూపర్ స్ట్రాంగ్. ఓకే, వి లవ్ యూ. ఎస్ అక్షయ, అండ్ నిజంగా అక్షయ, యాజ్ మై మదర్ ఇన్ లా సెడ్, నీ మెయిల్ కోసం, ఎస్పెషల్లీ నీ మెయిల్ కోసం వేచి చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో అక్షయ లాంటి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. మీకు కామెంట్ చేయడం అంటే నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని మీకు చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి మీ స్టోరీని షేర్ చేయండి. లెట్ us know how things are at your end. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా కింద ఉన్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. ఇద్దరం కలిసి చదువుతున్నాము అన్ని మెయిల్స్, చాలా మెయిల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ స్టే ట్యూన్. కుదిరినంత వరకు ప్రతి వారం ఒక రా టాక్స్ని రిలీజ్ చేస్తాము మీ అందరి కోసం, సో దట్ మన బాండ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంతో లెట్స్ సైన్ ఆఫ్, అండ్ మళ్ళీ సరికొత్త రా టాక్స్తో మేము ముందుకు వస్తాము. బాయ్ గైస్.